ఎప్పుడైనా ఆలోచించారా గ్యాస్ సిలిండర్ కోసం అంత పెద్ద క్యూలెందుకున్నాయని? దానికి కారణం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఓ యుద్ధం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అసలు ఆ యుద్ధానికి మన ఇంట్లో గ్యాస్ కష్టాలకి సంబంధమేంటి? ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ ఎల్పీజీ సంక్షోభం వెనక కారణాలేంటి? ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నింటినీప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఎక్కడో దూరంగా జరుగుతున్న ఒక భౌగోళిక రాజకీయ ఘర్షణ ఇక్కడ భారతదేశంలో ఇంత పెద్ద ఇంధన సంక్షోభానికి ఎలా దారితీసిందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మన వంటగదుల్లో మొదలైన ఈ సమస్య మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పశ్చిమాసియాలో చెలరేగిన ఒక ఘర్షణను పరిశీలించాలి. అక్కడినుంచే ఈ కథ మొదలైంది. చూడండి, మొదటగా ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిసి ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. దానికి ప్రతీకారంగా మార్చ్ మొదట్లోనే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ గ్యాస్ సప్లై చేసే కీలకమైన ప్రాంతాల్ని టార్గెట్ చేసింది. దీంతో మార్చ్ మధ్యకల్లా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ రూట్ హార్మోజ్ జలసంధి పూర్తిగా మూతపడిపోయింది. అంటే కేవలం కొద్ది రోజుల్లోనే పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో చూడండి. ప్రపంచ ఇంధన సరఫరాకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు అసలు విషయమేంటంటే, కేవలం ఒక చిన్న ఇరుకైన సముద్రమార్గం మూసుకుపోవడం వల్ల ప్రపంచ వాణిజ్యం మొత్తం ఎలా తలగిందులైపోతుందో చూడాలి. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ హార్మోజ్ జలసంధిని మనం ఎలా ఊహించుకోవచ్చంటే, ఇది ప్రపంచ ఇంధన సరఫరా మొత్తానికి ఒక మెయిన్ హైవే లాంటిదనమాట. అత్యంత కీలకమైన మార్గం. ఈ గొడవ మొదలవ్వకముందు ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం ఇంధన రవాణాలో 5వ వంతు, అంటే దాదాపు 20%, ఈ ఒక్కదారి గుండానే వెళ్లేది. ఇందులో భారీ మొత్తంలో ఎల్పీజీ కూడా ఉండేది. సరే, అదంతా బానే ఉంది. కానీ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ గొడవ మన ఇళ్లలో ఇంత పెద్ద గ్యాస్ సంక్షోభాన్ని ఎలా సృష్టించింది? ఇప్పుడు ఆ పాయింట్కే వద్దా. అసలు విషయమేంటంటే, మన దేశంలో వాడే వంట గ్యాస్లో చాలా పెద్ద మొత్తం బయట దేశాల్నుంచే వస్తుంది. మనకు కావాల్సిన మొత్తం ఎల్పీజీలో దాదాపు 60% మనం దిగుమతి చేసుకుంటున్నదే. అంటే మన వంటగదులు సజావుగా నడవాలంటే ఇతర దేశాలపై ఎంతగా ఆధారపడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. కేవలం 40% మన దేశంలో ఉత్పత్తవుతోందన్నమాట. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మనం దిగుమతి చేసుకునే ఆ గ్యాస్లో దాదాపు 90% ఇప్పుడు మూతపడిన ఆ హార్మూజ్ జలసంధి నుంచే వచ్చేది. ఒక్కసారి ఆలోచించండి, మన మెయిన్ సప్లై లైన్ కట్టయిపోయింది. ఇది మన బలహీనతను చాలా స్పష్టంగా బయటపెట్టింది. అంతేకాదు, ఈ సంక్షోభం మన ప్లానింగ్లో ఉన్న ఒక పెద్ద లోపాన్ని కూడా బయటపెట్టింది. మన దగ్గర కేవలం 20 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు మాత్రమే ఉన్నాయి. కాని సాధారణంగా ప్రపంచ దేశాలు కనీసం 40 నుంచి 60 రోజులకు సరిపడా నిల్వలు ఉంచుకుంటాయి. మనం ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. దీనివల్ల వెంటనే మార్కెట్లో ఏం జరిగిందంటే, ధరలు అమాంతం పెరిగాయి. అధికారిక ధర 913 రూపాయలు ఉంటే బ్లాక్ మార్కెట్లో ఒక సిలిండర్ ధర ఏకంగా 4000 రూపాయల వరకు పెరిగిపోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకి ఇది పెద్ద దెబ్బే. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు, దీని వెనుక ఎంతో మంది సామాన్యుల కష్టాలున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఒక రీఫిల్ సిలిండర్ కోసం రోజుల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. పాపం ఢిల్లీలో మాయారాణి అనే తల్లి తన చిన్న పాపతో 4 రోజులు క్యూలో నిల్చున్నా చివరికి సిలిండర్ లేకుండానే ఇంటికి వెళ్లాల్సొచ్చింది. ప్రజల్లో నిస్సహాయత ఏ స్థాయికి చేరిందో చూడండి. ఢిల్లీలో ఒక నిర్మాణ కార్మికుడన్న మాట ఇది. ఇలాగే కొనసాగితే మాలాంటి వాళ్లు గడ్డి తినాల్సొస్తుంది అంటే. కొనలేని ఇంధనం, ఆకలి, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారన్నమాట. ఈ సంక్షోభం ప్రభావం కేవలం వంటగదికి పరిమితం కాలేదు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడింది. సూరత్ లాంటి నగరాల్నుంచి వలస కార్మికులు తిరిగి వెళ్ళిపోతున్నారు. రెస్టారెంట్లు, చిన్న చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయి. సిరామిక్స్, ఫర్టిలైజర్స్ లాంటి కీలక పరిశ్రమలకు గ్యాస్ సరఫరా ఆగిపోయింది. అదే సమయంలో ప్రజలు గ్యాస్కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ల వైపు చూస్తుండటంతో వాటి డిమాండ్ కొన్ని చోట్ల 10 రెట్లు పెరిగింది. సరే, సమస్య చూశాం, దాని ప్రభావం చూశాం. మరి దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వం తక్షణ చర్యలుగా ఏం చేస్తోంది? దీర్ఘకాలంలో ఏం చేయాలి? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి కొన్ని అత్యవసర చర్యలు తీసుకుంది. ముందుగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఉపయోగించి గ్యాస్ను ఇళ్లకు చేర్చడానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది.
దేశంలోని రిఫైనరీలను ఉత్పత్తిని 40% పైగా పెంచమని ఆదేశించింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా 4500కు పైగా దాడులు చేసింది. అంతేకాకుండా అమెరికా లాంటి వేరే దేశాల నుంచి అత్యవసరంగా ఎల్పీజీని తెప్పించడం మొదలుపెట్టింది. ఇవి తక్షణ పరిష్కారాలు మాత్రమే. కాని దీర్ఘకాలంలో ఇలాంటి సమస్య మళ్లీ రాకుండా ఉండాలంటే మనం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి. అందుకోసం నగరాల్లో పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పీఎన్జీ నెట్వర్క్లను పెంచడం, ఎలక్ట్రిక్ వంట పరికరాలను ప్రోత్సహించడం, గోబర్ ధన్ లాంటి పథకాల ద్వారా బయోగ్యాస్ను ప్రోత్సహించడం, మొత్తంగా శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి సోలార్, విండ్ లాంటి పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం లాంటివి చాలా అవసరం. ఈ సంక్షోభం ఆ దిశగా మనల్ని వేగంగా నడిపిస్తోంది. చివరిగా ఒక్క ప్రశ్న. ఈ బాధాకరమైన గ్యాస్ కొరత మన ఇంధన భద్రత విషయంలో మనల్ని మేల్కొల్పడానికి వచ్చిన ఒక హెచ్చరిక అనుకోవచ్చా? భారతదేశ ఇంధన వ్యూహంలో నిజమైన మార్పుకో ఇదే సరైన సమయమా? ఈ ప్రశ్నపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది.